అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013 మంచి ఈవినింగ్ స్నాక్స్ అండి. మనం స్వీట్ షాపుల్లో దొరికేవి బనానా చిప్స్ కదా, పిల్లలకంటే చాలా ఇష్టం. నేను సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఒక 2 బనానా తీసుకొని ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నానండి. వీటిని ఇట్లాగా సైడు ఘాట్లులాగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా తోలు అనేది వచ్చేస్తుంది. మనం బనానాని ఎలా ఒలుచుకుంటామో అలా మొత్తం అయితే తీసి పెట్టుకోవాలి. బయట మనం తీసుకొచ్చుకొని వాళ్ళు అంటే ఆయిల్స్ వేసి చేస్తూ ఉంటారు. పిల్లలకి కూడా హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా వైరస్ల వల్ల ఫీవర్స్ అలా చాలా వస్తూ ఉన్నాయి. పిల్లలకైతే బయట ఫుడ్ అయితే మీరు అవాయిడ్ చేయండి, మ్యాక్సిమము తగ్గించేసేయండి, పిల్లలకి పెట్టకండి. ఇలా మొత్తం పీల్ అయితే నేను తీసేసుకున్నాను. బనానాని ఇప్పుడు మంచిగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర అది స్లైస్ కట్ చేసుకునేది ఉంటే అలా చేసుకోండి, లేదు అంటే ఇలా నైఫ్తో 1 ఇంచు మందంతో కట్ చేసుకోండి. ఎందుకంటే మనం మరీ పల్చగా చేసుకున్నాము అంటే త్వరగా మాడిపోతాయి. కొంచెం మరీ మందంగా చేసుకున్నట్టు లోపల ఏంటంటే ఉడకదు, అప్పుడు క్రిస్పీనెస్ అనేది మనకు తెలియదు. అందుకనేసి 1 ఇంచు మందంతో అయితే కట్ చేసుకోండి. ఇలా నేను అట్టిపండు మొత్తం అయితే నేను కట్ చేసుకున్నానండి. చూసారా, చూడండి 1 ఇంచు మందం నాకు అన్నీ ఒకే లెవెల్లో అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం బనానా స్లైసులు మొత్తము నీళ్ళల్లో మునిగే అంతవరకు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ వాటర్లోనే అలాగే ఉంచి వదిలేసేయండి. ఉండడం వల్ల అవి కొంచెం మనకి మంచిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఈ బనానా చిప్స్ను మొత్తం దాంట్లో అయితే వేసుకోవాలి. అప్పుడు వీటిని మొత్తం వాటిలో ఉన్న తడి మొత్తం పొయ్యేంత వరకు మనం తుడుచుకోవాలి. చూడండి, నేను చెప్పే విధంగా మరీ హార్డ్గా ప్రెస్ చేయకండి, మళ్ళీ విరిగిపోతాయి. ఇలా తీసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అవి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ మనకి మంచిగా ఫ్రై ఆయిల్ అయితే మంచిగా కాగినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మన బనానా చిప్స్ మొత్తం ఒకేసారి అయితే ఫ్రై చేసుకోకండి. మొత్తం దాంట్లో సరిపడా కొన్ని మాత్రమే తీసుకొని చిన్నగా లో టు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ మనం కదుపుకుంటూ వీటిని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీగా బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి ఇంట్లోనే, తక్కువ టైంలోనే. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి రాగానే ఇలా బనానా చిప్స్ ఇవ్వడం వల్ల పిల్లలు హ్యాపీగా ఉంటారు, మంచిగా తింటారు. హెల్దీ కూడా. బయటకంటే మనం ఇంట్లో మిగతావి కూడా వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. మరీ డ్రైగా ఫ్రై చేసుకోకండి, మరి గోల్డెన్ మీడియం ఇట్లా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇక్కడేనండి ఫ్రై చేసే విధానంలోనే మనకి చిప్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. లేవు అంటే చెడిపోయే అవకాశం అవుతాయి. మనకి స్వీట్ స్టైల్లో రావాలంటే ఈ కలర్ వచ్చినమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే తీసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా అయితే చేతితో మొత్తం కలుపుకోవాలండి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా హోటల్ స్టైల్లో, స్వీట్ స్టైల్లో బనానా చిప్స్ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద మనకి వర్షాలు పడుతున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం తీసుకోండి, పిల్లల స్నాక్స్కి కూడా ఉపయోగపడతాయి. నేనైతే ఇంకొక టిష్యూ వేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయంటే చాలా బాగొచ్చాయి. మీకు కూడా చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.